అనిల్ కుమార్ గారు, ఈ రాజధాని అంశంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే అమరావతికి సపోర్టా, లేకపోతే మీరేమంటారు? అంటే వైసీపీ పోటుకో మాట మాట్లాడుతుంది అనేది అందరూ అంటున్న మాటే, మీరేమంటారు? నమస్తే అండి, ప్యానెల్లో సభ్యులందరికీ నమస్కారం. వైకే టీవీ వీక్షకులందరికీ నమస్కారం. పెద్దలు ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంతో కొంతవరకు ఏకీభవించాలి. ఎందుకంటే రాష్ట్రాభివృద్ధితో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కూడా చూసుకోవాలి. కానీ వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో, అమరావతిలో అది లేదు, ఇది లేదు, అభివృద్ధి లేదు అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇదిగో ఇక్కడ అభివృద్ధి జరగలేదు అని వాళ్ళు పబ్లిక్ ఎందుకు చూపించట్లేదు? ఫస్ట్ థింగ్. రెండు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అసలు రాజధాని అంశాన్ని ఏదో చిన్నపిల్లల ఆటలాగా పరిగణిస్తున్నారు. నాకు ప్రజలు అతన్ని చిన్నపిల్లల ఆటలాగా, ఏంది ఇతను రోజుకో మాట మాట్లాడతాడు, అంతకుముందేమో 3 రాజధానులని ప్రజల్ని భయాందోళనకు గురి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఎంతమంది నిజానికి ఆ భయంతో తక్కువ రేట్లకు కూడా అమ్మేసుకొని భయపడి ఆ ఊర్లో వదిలిపెట్టిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోడ్లకి ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఆ అమరావతి దీక్షలు చేశారో మనం అందరం చూసాం. గత ప్రభుత్వం హయాంలో తిరుపతి వరకు పాదయాత్ర చేశారు. ఈ అమరావతికి సంబంధించిన రాజధానిగా ఏర్పాటు చేయటంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మీరు లోక్సభలో కూడా గమనించినట్లయితే మా ఎంపీ గారు మాణికం ఠాగూర్ గారు అమరావతికి సంబంధించిన విషయానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుంది. అలాగే బీజేపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదైతే విభజన చట్టంలో హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయడానికి కావాల్సిన నిధుల్ని అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి కానీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ వెన్నంటూ మద్దతు ఇస్తుందని చెప్పేసి తెలియజేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఇంకా వాళ్ళు పెండింగ్ లో పెట్టి రాష్ట్రానికి కావాల్సిన నిధులను సరిగా సమకూర్చట్లేదని చెప్పేసి, అలాగే మనకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులను కూడా వాళ్ళు కేంద్రం అనేది ఒక రాష్ట్రాన్ని, ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కో విధంగా చూడకుండా సవత్తల్లి మనకి ఆంధ్ర మీద ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం పెద్దలు మన రాష్ట్రానికి సవత్తల్లి ప్రేమను చూపిస్తున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కొంచెం మేల్కొని వాళ్ళతో ఎలా అయితే నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా చూపిస్తే ప్రజలు కొంచెం ఆనందిస్తారు. అలాగే ప్రస్తుతం లోక్సభలో అమరావతికి చట్టబద్ధతలు కల్పించిన సందర్భంగా అమరావతి ప్రాంత రైతులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.